ప్రేక్షకులందరికీ నమస్సుమాంజలి. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. ఏకదంతముపాస్మహే. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మనము ఇప్పుడు ఆగస్టు మాస ఫలితాలు చెప్పుకుంటున్నాము. ఆగస్టు నెలలో జూలై 26 నుండి శ్రావణ మాసం మొదలయ్యింది. శ్రావణ మాసం జూన్ 26 మొదలయ్యి ఆగస్టు 23 వరకు శ్రావణ మాసం నడుస్తుంది. శ్రావణ మాసం అంటే స్త్రీలందరికీ చాలా మంచి మాసం. చాలా వరలక్ష్మి పూజలు, లక్ష్మీ పూజలు, మంగళగౌరి పూజలు, వాయనాలు, పేరంటాలు చాలా అందంగా, చాలా అట్టహాసంగా జరుపుకుంటారు స్త్రీలందరూ. అందులో కొత్తగా పెళ్ళైన స్త్రీలు ఉంటే వాళ్ళకి శ్రావణ మంగళవారం నోములు చాలా బాగుంటాయి. ఇది భర్త సౌభాగ్యం కోసం శ్రావణ మంగళవారం నోములు స్త్రీలందరూ చేస్తారు. ఈ శ్రావణ మాసం అంటే స్త్రీలకి చాలా సంతోషంగా, చాలా ఆహ్లాదంగా, ఆనందంగా ఉంటుంది. దైవ కార్యాలు, వరలక్ష్మి పూజలతో స్త్రీలు సుఖ సంతోషాలతో వర్ధిల్లుతారు. ఈ నెలలో 26 నుండి శ్రావణ మాసం మొదలు కదా. ఈసారి శ్రావణ మాసం శ్రావణ శుక్రవారంతోనే మొదలైంది. 5 శుక్రవారాలు శ్రావణ మాసంలో వచ్చాయి. ఈ 5 శుక్రవారాలు మహాలక్ష్మీదేవిని పూజించి పరమాన్నం మనకు తోచింది నైవేద్యం పెట్టడం వల్ల మహాలక్ష్మీదేవి అనుగ్రహం స్త్రీలందరికీ కలుగుతుంది. ఆగస్టు 8వ తారీఖున వరలక్ష్మి వ్రతము, జూలై 29న శ్రావణ మంగళవారం నోములు స్టార్ట్ అవుతాయి అన్నమాట. వరలక్ష్మి వ్రతం 28వ తారీఖున ఉంది. 9వ తారీఖున రాఖీ పౌర్ణమి, జంధ్యాల పౌర్ణమి ఉంటుంది. కృష్ణాష్టమి 16వ తారీఖు ఆగస్టులో వచ్చింది. ఈసారి వినాయక చవితి కూడా ఆగస్టు నెలలోనే వచ్చింది. ఎందుకంటే 23 వరకు శ్రావణ మాసం ఉండి 24వ తారీఖున భాద్రపద మాసం మొదలవుతుంది. 27వ తారీఖున వినాయక చవితి వస్తుంది. అంటే ఈ ఆగస్టు నెలంతా అమ్మవారి మహాలక్ష్మీదేవి పూజలు, గణపతి పూజలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండి దైవ సన్నిధిలో కాలం గడుపుతారని చెప్పవచ్చు. ప్రతి ఒక్క స్త్రీ కూడా ఈ శ్రావణ మంగళవారం నోములు, శ్రావణ శుక్రవారం నోములను వచ్చి వరలక్ష్మీ దేవి అనుగ్రహానికి పాత్రలు కాగలరని అనుకుంటున్నాను. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వృషభ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశిని లగ్నంగా చేసుకుంటే వృషభ లగ్నాత్తు 2వ ఇంట్లో అంటే మిథునంలో శుక్రుడు గురువు ఉన్నారు, కర్కాటకంలో బుధుడు రవి ఉన్నారు, సింహంలో కేతు ఉన్నారు, కన్యలో కుజుడు ఉన్నారు, కుంభంలో రాహు ఉన్నారు, మేనంలో శని ఉన్నారు. శని వక్రగతిని పొంది వెనక్కి నడుస్తున్నారు. ఇప్పుడు ఇది ఒక నెల రోజుల పైన ఉంటుంది. అందువల్ల శనికి కూడా కొంచెం జాగ్రత్తగా, వక్రగతిలో ఉన్న గ్రహానికి బలం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల శని ఇబ్బందులు లేకుండా ఉండాలి అని అంటే ఆయన పూజ కూడా చేయాలి. వృషభం లగ్నంగా చేసుకుంటే 3వ ఇంట్లో అంటే కర్కాటకంలో ప్రస్తుతం రవి సంచరిస్తున్నారు. ఈయన 17వ తారీఖున సింహంలోకి ప్రవేశిస్తారు. అయితే ప్రభుత్వ విభాగంలో పరిపాలన ఉంటుంది. ఆర్థిక రకమైన ప్రయోజనాలు ఉంటాయి రవి వల్ల. కొత్తగా సాంకేతిక నైపుణ్యం పెంచుకోవాల్సిన అవసరం అందరికీ ఉన్నది. అలాగే ప్రేమ విషయాల్లో ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుంది. కంటికి సంబంధించినటువంటి సమస్యలు ఉండేటటువంటి అవకాశం ఉంది. రవి కంటి సమస్యలకి కారకుడు కూడా. అలాగే దూర ప్రయాణాలు చేసే అవకాశం ఈ రాశి వారికి చాలా ఉంది. ఆర్థికంగా చాలా బాగుంటుంది. ఆరోగ్యం విషయంలో కొంచెం జాగ్రత్త వహించాలి. వివాహాలు కాని వాళ్ళకి, వివాహ ప్రయత్నాలు చేసుకుంటున్న వాళ్ళకి ఈ మాసం బాగుంది కనుక వివాహ ప్రయత్నాలు
చేయడం మంచిది. ఈ మాసంలో మంచి ముహూర్తాలు కూడా ఉన్నాయి కనుక వివాహ ప్రయత్నాలు ఫలించే అవకాశం చాలా ఉంది. ఈ రాశిలో పుట్టిన వాళ్ళకి వృత్తి ఉద్యోగాల్లో మంచి రాణింపు ఉంది. వాళ్ళు అధికారులు మన్నన పొందుతారు, ఉద్యోగాల్లో అభివృద్ధి చెందుతారు, వారికి కావాల్సినంత ఇంక్రిమెంట్లు అట్లాంటివి దొరుకుతాయి. ఎవరైనా ఒక పని చేసేటప్పుడు ఒక బాగా తెలివైన వాళ్ళని, విజ్ఞుల్ని, వాళ్ళకి మంచి అనిపించిన వాళ్ళు, వారి క్షేమం కోరే వాళ్ళ సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ధార్మికమైనటువంటి కార్యకలాపాలు ఈ రాశి వాళ్ళు చేస్తారు. అయితే ఈ రాశివారు అందులోనూ శుక్రుడు అధిపతి కనుక ఈ రాశి వారికి మహాలక్ష్మి పూజ బాగా కలిసి వస్తుంది. అందువల్ల వీరు ఈ 5 శుక్రవారాలు వచ్చినాయి ఈ శ్రావణ మాసంలోను. ఈ 5 శుక్రవారాలు అమ్మవారికి చేతనైన శక్తి కొలది పూజ చేసి అమ్మవారి అనుగ్రహం కలగాలి. ఇంకొకటి ఏంటంటే ఈ ఆగస్టు 20 చివరి రోజున అంటే 27/8న వినాయక చవితి కూడా వచ్చింది. అందువల్ల వినాయకుడు అన్ని విఘ్నాలకి మూలకారకుడు కనుక ఆయన పూజ లేకుండా మనం ఏ పూజ చేసినా కూడా అది సత్ఫలాలను ఇవ్వదు కనుక ఆయన పూజ చేసి గణపతి నవరాత్రులు చేయడం వల్ల ప్రజలందరికీ కూడా చాలా మంచి జరుగుతుంది. ముఖ్యంగా ఈ వృషభ రాశి వారు మహాలక్ష్మి పూజను చేయడం వల్ల ఆమె కృపను పొందుతారు. అలాగే గణపతి పూజ చేయడము, వరలక్ష్మి వ్రతం 8వ తారీఖు అయింది, రాఖీ పౌర్ణమి 9వ తారీఖు అయింది, కృష్ణాష్టమి 16వ తారీఖు అయింది. అందువల్ల ఈ కృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుని పూజించడము, వినాయక చవితికి వినాయకుడిని పూజించడము చేయడం వల్ల ఈ రాశి వారు ఇంకా మంచి ఫలితాలు పొందుతారని నా సూచన. తదుపరి రాశి, చివరి రాశి మీనరాశి. ఈ రాశికి అధిపతి గురువు. మీనరాశిలో పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. ఈ రాశికి అధిపతి గురువు. వీరికి పంచమంలో రవి ఉన్నారు. అంటే పంచమంలో రవి అంటే సాక్షాత్తు వీరికి సహజ పంచమాధిపతి రవే. అంటే మేషాన్ని లగ్నంగా చేసుకుంటే 5వ ఇంటి కారకుడు రవే. అట్లాగే వీరికి ఇప్పుడు మీనరాశి నుంచి 5వ ఇంట్లో రవి ఉన్నారు. అంటే పంచమం అంటే మంచి ఆలోచన, మంత్రసిద్ధి, పిల్లలు ఇవన్నమాట. అందువల్ల వీళ్ళకి ఈ మాసం చాలా బాగుంటుంది. ఎందువలనంటే వీళ్ళు కొత్తగా వ్యాపారం చేయాలనుకుంటున్నా, లేదా ఉన్న వ్యాపారాన్ని కొంచెం పెద్ద చేయాలనుకుంటున్నా, ఈ ఉన్న వ్యాపారం బ్రాంచ్లు ఇంకో చోట పెట్టాలనుకుంటున్నా, వీళ్ళకి చాలా మంచి అవకాశం ఈ మాసంలో దొరుకుతుంది అనమాట. అట్లాగే కొత్తగా ఉద్యోగానికి ప్రయత్నిస్తే వాళ్ళకి తప్పకుండా మంచి జరుగుతుంది. వీళ్ళు నిర్విఘ్నంగా జాగ్రత్తగా ఇంటర్వ్యూలు ఫేస్ చేసి ఉద్యోగాలకు అప్లై చేసి తప్పకుండా వీళ్ళకి ఉద్యోగం వచ్చే అవకాశాలు ఈ మాసంలో చాలా బాగున్నాయి. కుటుంబంలో సహాయ సహకారాలు ఉంటాయి. కుటుంబంలో అందరూ ఒక మాట మీద ఉంటారు. వీళ్ళని ఎవరు ఎదిరించకుండా వీళ్ళ మాట విని వీళ్ళకి అనుగుణంగా కుటుంబ సభ్యులందరూ వెళ్ళే అవకాశం ఈ మాసంలో కనపడుతుంది. ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి విద్యార్థులు తయారవుతున్నారో వాళ్ళకి చాలా బాగుంది. వాళ్ళు చక్కగా ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అప్లై చేసి మంచి మార్కులు పొందగలుగుతారు. అయితే కష్టపడడం మాత్రం చాలా కష్టపడాలి. విద్యార్థులు పోటీ పరీక్షలో నెగ్గాలంటే కష్టపడడం తప్పనిసరిగా ఉంటుంది. అలాగే తలనొప్పి, ఒళ్ళు నొప్పులు లాంటివి, కొంచెం అనారోగ్యాలు వచ్చేటటువంటి అవకాశాలు బాగుంటాయి. ఇంకా వీళ్ళకి ఆర్థిక పరిస్థితి చాలా బాగుంటుంది. ఏ రకంగా ఆదాయాలు పొందాలనుకుంటున్నారో ఆ రకంగా ఆదాయాలు పొందుతారు. అందువల్ల అన్ని రకాలుగా ఆర్థికంగా బాగుంటుంది. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది, అయినా కూడా ఇబ్బంది ఏం లేదు. వీళ్ళు ఎన్నో పుణ్యకార్యాలు చేస్తారు, లేదా చేసే వాటిలో పాలు పంచుకుంటారు ఈ మాసంలో. అందువల్ల వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది అన్నమాట. ఉద్యోగస్తులకి అభివృద్ధి ఉంది, వ్యాపారస్తులకి అభివృద్ధి ఉంది. అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఈ మాసం బాగుంటుంది. వీళ్ళు కూడా అన్ని వర్గాల వాళ్ళతోటి అనుబంధం పెంచుకుంటూ మీతో మేము అన్నట్టుగా వెళ్తూ ఉంటారనమాట. అలాగే వీళ్ళకి మంచి జీవిత భాగస్వామితో చాలా బాగుంది ఈ మాసంలో. వాళ్ళ స్పౌస్ ఎవరైతే ఉంటారో, భార్య అయితే భర్త, భర్త అయితే భార్య, వీళ్ళిద్దరికి మంచి అవగాహన కలిగి ఇద్దరు ఒక మాట మీద వెళ్ళడం ఈ మాసంలో జరుగుతుంది. ఇంకా ఇతరులు దెబ్బలాడుకుంటుంటే మాత్రం మీరు వెళ్ళి తలదోర్చకండి, వాళ్ళ గొడవల్లో మీరు కలుగజేసుకోకండి. అదొక్కటే మీకు కొంచెం బ్యాడ్ జరిగే అవకాశం ఉంది కనుక ఆ విషయం వదిలేసుకోండి. ఇక ఈ మాసంలో శ్రావణ శుక్రవారాలు 5 శుక్రవారాలు వచ్చాయి కనుక 5 శుక్రవారాలు మహాలక్ష్మి దేవిని పూజించడం వల్ల మీకు ఇంకా అభివృద్ధి జరుగుతుంది. అలాగే గణపతిని 27వ తారీఖు గణపతి వినాయక చవితి అయింది, ఆ గణపతిని పూజించడం వల్ల మీరు ఇంకా మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఇవి ఈ మాసంలో ఆగస్టు నెల మాస ఫలితాలు.